విజయవాడ పటమట లంకలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రత్యూష అపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న గ్యాస్ సిలిండర్కు అంటుకోవడంతో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి అపార్ట్మెంట్ గోడ కూలింది. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఇదే అపార్ట్మెంట్లో ఏసీపీ సత్యానందం కూడా నివాసం ఉంటున్నారు. ప్రమాద సమయంలో ఆయన ఇంట్లో లేనట్లుగా తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. ఏం మరి ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు విజయవాడ నుంచి మా ప్రతినిధి అశోక్ లైవ్ ద్వారా అందిస్తారు. అశోక్, చెప్పండి, ప్రమాదానికి గ్యాస్ లీక్ కారణంగా చూడాలా లేదంటే సిలిండర్ నిర్వహణ లోపమా? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం మనం ఏదైతే ప్రమాదం జరిగిన అపార్ట్మెంట్స్ ఉన్నాయో అక్కడ ఉన్నాము. మనం విజువల్స్లో చూస్తే కనుక మనకి దాదాపుగా 50 అడుగుల దూరంలో అపార్ట్మెంట్ కనిపిస్తుంది. ఆ సెకండ్ ఫ్లోర్లో ఒకసారిగా ఏసీకి సంబంధించిన షార్ట్ సర్క్యూట్ అయింది. దాంతో ఆ మంటలు లోన ఉన్న గ్యాస్ సిలిండర్కు వ్యాపించాయి. దాంతో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలింది. అయితే గ్యాస్ సిలిండర్ పేలటంతో ఏదైతే సైడ్ పోర్టికోలో ఉన్న ఆ పిట్టగోడతో పాటు ఏదైతే ఐరన్ ఫెన్సింగ్ ఉంటుందో అది కూడా పూర్తిగా ధ్వంసమైంది. గ్యాస్ సిలిండర్ అక్కడి నుంచి కిందకు పడిపోయిన పరిస్థితి. అయితే మంటలు అక్కడ ఏదైతే ప్రమాదం జరుగుతున్న సమయంలో దానికి పక్కనే ఉన్న అపార్ట్మెంట్లలో ఉన్న వాసులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో నివసిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఆ ప్రమాదాన్ని గమనిస్తున్నారు. వారంతా అప్రమత్తమయ్యేలోపు ఒక్కసారిగా ఆ గ్యాస్ సిలిండర్ ఏదైతే అది బ్లాస్ట్ అయ్యిందో దానికి సంబంధించి పిట్టగోడ కూడా పూర్తిగా ధ్వంసం అవడంతో ఆ పిట్టగోడకు సంబంధించిన రాళ్ళు చాలా వేగంగా దూసుకొచ్చాయి. దాదాపుగా 50 అడుగుల దూరంలో ఉన్న ఇక్కడ నిలబడి చూస్తున్న వ్యక్తులకైతే కూడా దెబ్బ తగిలిన పరిస్థితి. ఈ ఘటనలో శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ అపార్ట్మెంట్లో నివసిస్తున్న ఆయనకి తీవ్రమైన గాయమైంది. ఆయన్ని ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరికొంతమంది అపార్ట్మెంట్లో నివాసం ఉన్న కొందరికి స్వల్ప గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదం జరిగిన ఏదైతే అపార్ట్మెంట్ ఏదైతే ఉందో 302 అపార్ట్మెంట్, దాంట్లో ఏసీపీ సత్యానందం ప్రస్తుతం విఆర్లో ఉన్నారు. ఆయన వారు నివసిస్తున్నట్టుగా కూడా పోలీసులు ప్రాథమికంగా సమాచారం అయితే ఇచ్చారు. ప్రస్తుతం ప్రమాదం జరిగిన సమయంలో ఆ ఇంట్లో ఎవరు కూడా లేని పరిస్థితి. దీంతో మరింత పెను ప్రమాదం తప్పిందనే చెప్పుకోవచ్చు. అయితే ఘటన జరిగిన సమయంలో మాత్రం ఆ ఇంట్లో ఎవరు లేరు. కానీ ఆ ఘటన జరుగుతున్న క్రమాన్ని ఇక్కడ ఏదైతే ఆ పేలుడు దాటి ఎలా ఉందో దాన్ని గమనిస్తున్న సమయంలో ఒకసారిగా పిట్టగోడ పూర్తిగా ధ్వంసమైంది. ఐరన్ మెష్తో పాటు సిలిండర్ కూడా కిందకు వచ్చి పడింది. దీంతో వేగంగా వచ్చిన రాళ్లు తగలడంతో వ్యక్తి అయితే కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన హెల్ప్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఘటన జరిగిన కొద్దిసేపట్లోనే ఫైర్ ఇంజిన్ ఇక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసిన పరిస్థితి అయితే కూడా మనకి కనిపిస్తుంది. అయితే వేసవి చాలా తీవ్రంగా ఉంటుంది. దీనివల్ల ఏసీలో షార్ట్ సర్క్యూట్ అయింది. దాని కారణంగానే గ్యాస్ బండకు ఈ మంటలు ఏవైతే వ్యాపించిన తర్వాతనే ఒకసారిగా ఈ బ్లాస్ట్ జరిగింది. దానివల్ల ఈ ప్రమాదం జరిగిందని కూడా పోలీసులు ప్రాథమికంగా సమాచారాన్ని ఇస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ మనకి కనిపిస్తోంది. రైట్, ప్రమాదం జరిగినప్పుడు అపార్ట్మెంట్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ అనంతరం ఈ సంఘటన తర్వాత వాళ్ళంతా భయాందోళనలోనే ఉన్నారా? ఎట్లాంటి పరిస్థితి ఉందంటే ఏం చెప్తారు? అంటే ప్రమాదం జరిగినప్పుడైతే అపార్ట్మెంట్లో ఎవరూ లేరని చెప్పుకోవచ్చు. అయితే చుట్టుపక్కల అపార్ట్మెంట్లు కావచ్చు, లేదంటే ఆ అపార్ట్మెంట్లో వేరే ఏదైతే బ్లాక్లో నివసిస్తున్న వారైతే కూడా తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం విజువల్స్లో కూడా చాలా స్పష్టంగా చూసాము. ఒక్కసారిగా బ్లాస్ట్ అయిన తర్వాత ఆ పైన ఏదైతే పిట్టగోడకు సంబంధించిన రాళ్ళు కావచ్చు, లేదంటే ఐరన్ మెష్ కూడా ఒక్కసారిగా దూసుకుని వెళ్ళింది.
దానికి సమీపంలో ఉన్న అపార్ట్మెంట్కి కూడా తగిలిన పరిస్థితి. ఆ క్రమంలో ఈ కేవలం ప్రమాదం జరిగిన అపార్ట్మెంటే కాదు, చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్లో నివసిస్తున్న స్థానికులు కూడా తీవ్ర భయాందోళనకు గురైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. చాలా పెద్ద ఎత్తున ఒక్కసారిగా శబ్దం వచ్చింది. ఆ బిల్డింగ్ పైనుంచి కూడా ఒక్కసారిగా ఇప్పుడు మనం చూస్తున్న ఏదైతే ఈ ఐరన్ ఫెన్సింగ్ ఉంది చాలా బలంగా ఉంటుంది, కానీ ఇది ఒక్కసారిగా ఆ పైనుంచి దాదాపుగా 20 అడుగుల పైనుంచి కూడా ఒక్కసారిగా కింద పడింది. అలాగే గ్యాస్ సిలిండర్ కూడా పూర్తిగా మొత్తం మెల్ట్ అయిపోయిన పరిస్థితి. ఆ ప్రమాదం జరిగినప్పుడు అగ్ని తీవ్రత చాలా తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘటన తర్వాత ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్లో వాసుల్లో కావచ్చు, లేదంటే ఆ ప్రమాదాన్ని చూసిన వారిలో కావచ్చు, ఇంకా ఇప్పటికీ కొంత ఆందోళన అయితే కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫైర్ సేఫ్టీ అధికారులు రైట్, థ్యాంక్ యూ అశోక్.